హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో గుమ్మడికాయ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ హల్వా రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఎదిగే పిల్లలకి రోజు కొంచెం కొంచెం ఇచ్చామంటే గ్రోత్ చాలా బాగుంటుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండడం వలన బరువును తగ్గిస్తుంది, అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ముఖ్యంగా కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఈ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ హల్వా చేసుకోవడం కోసం 3 స్పూన్స్ జీడిపప్పు, 3 స్పూన్స్ ద్రాక్ష, 3 స్పూన్స్ బాదం పప్పు, 5-6 స్పూన్లు నెయ్యి, 1 స్పూన్ యాలకుల పొడి తీసుకొని, అలాగే ఒక గుమ్మడికాయ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఈ గుమ్మడికాయ 2 కేజీల వరకు ఉంటుందండి. నేను అంతా తీసుకోవట్లేదు, హాఫ్ గుమ్మడికాయ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో గింజలన్నీ తీసేసుకొని పైన తొక్క తీసేసుకోవాలి. తొక్క కొద్దిగా గట్టిగా ఉంటుంది, ఇలానే తీసుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కత్తితో ఇలా తీసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తొక్క తీసుకున్న తర్వాత తురుముకోవాలి. మొత్తం ముక్కలు ఇలా తురుముకున్న తర్వాత ఒక కప్తో కానీ గిన్నెతో కానీ గుమ్మడికాయ తురుము కొలుచుకోవాలి. ఇలా కొలుచుకోవడం వల్ల బెల్లం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఈ గిన్నెతో కొలుచుకుంటున్నాను. నాకు ఈ గిన్నెతో ఒక గిన్నె గుమ్మడికాయ తురుము వచ్చింది. ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా కొద్దిగా వెడల్పుగా మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ద్రాక్ష వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోనే తురిమి పెట్టుకున్న గుమ్మడికాయ తురుము వేసుకొని మీడియం ఫ్లేమ్లో అడుగంటకుండా కలుపుకుంటూ 4-5 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా 4-5 నిమిషాలు వేయించుకోవడం వలన ఇందులో ఉన్న తడి అంతా పోతుంది. ఇప్పుడు ఇందులోకి గుమ్మడికాయ తురుము కొలుచుకున్న గిన్నెతో హాఫ్ గిన్నె బెల్లం వేసుకోవాలి. ఒక గిన్నె గుమ్మడికాయ తురుముకి హాఫ్ గిన్నె బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ వేసుకున్నామంటే హల్వా ఎగుటుగా ఉంటుంది, ఎక్కువ తినలేము. బెల్లం అంతా కరిగే వరకు అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత హల్వా కొద్దిగా లూజ్గా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి. 7-8 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా గట్టిగా అవుతుంది. ఇలా కొద్దిగా గట్టిగా అయిన తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి, మిగిలిన నెయ్యి వేసుకొని బాగా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి. హల్వా అంతా ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, రుచికరమైన గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ హల్వా చేసిన వెంటనే కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.